హలో, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరికీ క్షేమంగా ఉంటారని తలస్తున్నాను. మనం చేయి విడని ఎబెనేజర్ని కలిగి ఉన్నాం. అవునా? నిజం. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన కృప, ఆయన శక్తి, ఆయన బలము మనతో ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి రాబోతున్న దినాల్లో గొప్ప అద్భుతం ఆశీర్వాదంలోనికి నడిపించాలని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, జయ జీవితం జీవించాల్సిన ప్రాముఖ్యత గురించి చెప్పాను. ముఖ్యంగా జయ జీవితం జీవిస్తేనే పరలోకానికి వెళ్తామన్నాం. ఇప్పుడు జయ జీవితంతో పాటు ఆశీర్వదించబడిన జీవితం జీవిస్తేనే పరలోకానికి వెళ్తామనే విషయాన్ని మీతో మాట్లాడాలని తలస్తున్నాను. దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ అనే మాటకి ఇవిలియా అనే అర్థం. అంటే దేవుని చేత ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డం అనే అర్థం. ఒక ఉన్నతమైన స్థాయికి మనం చేరాలి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడి ఉండాలి. అయితే ఊరుకునే దేవుడు ఆత్మీయంగా భూ సంబంధంగా ఆశీర్వదించడు. ఒక వ్యక్తి దేవుడు లేకుండా భూ సంబంధంగా ఆశీర్వదించబడవచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, కృతజ్ఞత లేని వారు కూడా ఆయన మేలు చేసి దేవుడే ఉన్నాడు కాబట్టి పాపులు కూడా దీవించబడిపోతారు భూ సంబంధంగా. కానీ ఆత్మీయంగా దీవించబడటం అనేది కుదరదు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా దీవించబడతారంటే యేసును సొంత రక్షకుడుగా స్వీకరించినప్పుడే ఆత్మీయంగా దీవించబడతాడు. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-7 వచనంలో, నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రాలేరు, పరలోకం చేరలేరు. ఒక వ్యక్తి యేసును సొంత రక్షకుడిగా స్వీకరించకపోతే ఆ వ్యక్తి భూ సంబంధంగా బాగుంటాడేమో కానీ పరలోకాన్ని మాత్రము స్వతంత్రించుకోలేడు అనేది బైబిల్ చెప్పే సత్యం. కనుక దేవుని బిడ్డలైన మీరు ఆత్మీయంగాను భూ సంబంధంగా కూడా ఆశీర్వదించబడాలి. ఈ భూమిలో చూస్తే కొంచెంమంది భూ సంబంధంగా ఆశీర్వదించబడుతున్నారు, లేకపోతే ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారు. ఆత్మీయత ఉన్న చోట్లేమో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కనపట్లేదు. భూ సంబంధంగా దీవించబడిన వాళ్ళేమో ఆత్మీయంగా ఆశీర్వాదం కనపట్లేదు. చాలామంది బాగా ప్రార్థనలు అవి చేసుకుంటారు, కానీ భూ సంబంధంగా కనీసం దేవునికి దశంభాగం ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉంటారు కదా. కానుకలు ఇచ్చలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒక 10 మందికి సహాయం చేసే ఆ శక్తి సామర్థ్యత వాళ్ళకు ఉండదు. అనేక మంది ఒక సంపాదన ఎలా ఉంటుందంటే మంచి ఆత్మీయంగా ఉంటున్నారేమో అని అనిపిస్తుంది, కానీ వాళ్ళ సంపాదన చూస్తే మాత్రము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. ఒక్క రూపాయి మిగలట్లేదు. అంతెందుకండి, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు, కానీ వాళ్ళ చుట్టూ అప్పులేంగా. అంతేకాదు, 15 రోజులు దాటితే తర్వాత ఇంకా పోషించబట్టమే చాలా కష్టతరం అయిపోతుంది. మరి ఇదేమి ఆత్మీయత అంటే అదే బాధాకరంగా ఉంది. ఒక మనిషి దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ వస్తే ఆ వ్యక్తి ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడనేది దేవుని యొక్క వాకండి. ఎందుకు ఆశీర్వాదం మనలను పరలోకానికి వారసుడుగా చేస్తుంది? ఎందుకు పరలోకం వెళ్ళాలంటే ఆశీర్వాదం ద్వారానే వెళ్ళగలుగుతాం అంటున్నామంటే, ఊరికనే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు. ఒకడు ఆ వ్యక్తి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించాలి, దేవుని బిడ్డలు అవ్వాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉందండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలును ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టం. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎవరు? యేసుక్రీస్తును స్వీకరించిన వారు. బైబిల్లో క్లియర్గా ఉంది, ఎందరైతే యేసును స్వీకరించారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవడానికి అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 1:12లో రాయబడి ఉంది. అంతేకాదు, రోమాపత్రిక 8:14 ఏమని రాయబడి ఉంది? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. సో దేవుని బిడ్డలు అవ్వాలంటే ఆ ఆత్మీయ క్యారెక్టర్ వల్లనే దేవుని బిడ్డలు అవుతాం. దేవుని యొక్క సీడ్ మనలో కనబడతాయి. కనుక ఈరోజు నా వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఈ యొక్క కడవరి దినాల్లో దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాను.
ఆ వైపు మీరు ప్రయాణించండి. మీ ఫోకస్ అంతా బ్లెస్సింగ్స్ వైపు తిప్పండి. ఆత్మీయంగా నేను ఆశీర్వదించబడాలి, భూ సంబంధంగా ఆశీర్వదించబడాలని దేవుడు మనల్ని దీవించిన గాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇంకా ఎవరెవరైతే ఆత్మీయంగా భూ సంబంధంగా ఆశీర్వదించబడకుండా ఉన్నారో మనందరిని ఆశీర్వదించండి, మేలు చేయండి ప్రభా. అద్భుతం జరిగించండి. సాతాను వాడి క్రియలని యేసు నామములో లయపరచండి. మీరే దీవించి బలపరిచి వర్తలు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14. మీకు దేవుడు చెప్పే ప్రవచనం, త్వరలో ఇంకా 1-2 దినాల్లో నువ్వు అద్భుతాన్ని చూసి గొప్ప సాక్షిగా మారబోతున్నావని ప్రభువారు సెలవిస్తున్నాడు. ఈ మాట ముద్రించబడి మీ జీవితంలో క్రియ చేయగాక.